అండి. ఐఎమ్ రాధిక, సైకాలజిస్ట్. ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ ఆఫీస్ బర్న్అవుట్. అంటే ఆఫీస్లో ఉన్న విపరీతమైన ఒత్తిడి, ప్రెషర్ అనేది మీ రిలేషన్షిప్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాము. జనరల్గా నా దగ్గరికి కపుల్స్ కౌన్సిలింగ్కి వస్తుంటారు. వాళ్ళు ఏం చెప్తుంటారంటే, నేనంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, నా మీద జాస్ పెట్టట్లేదు, నేను చెప్పేది వినిపించుకోవట్లేదు, ఇలా చెప్తుంటారనమాట. ఒక సెషన్ తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళ ఆఫీస్లో ఉన్న ప్రెషర్ని వాళ్ళ పార్ట్నర్ మీద చూపిస్తున్నారు అని, దానివల్లే అసలు సమస్య మొదలవుతుందని కొంచెం వాళ్ళతో మాట్లాడాక అర్థమవుతుంది. అసలు ఈ బర్న్అవుట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. బర్న్అవుట్ అంటే ఏంటంటే, కంటిన్యూస్గా ప్రెషర్లో ఉండడము, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకు విలువ ఇవ్వడం లేదు అనుకోవడము, నేను ఇంక చేయలేను, నా వల్ల కాదు అని ఆఫీస్ విషయాల్లో అనుకుంటూ ఉంటారనమాట. సో ఇది బాడీ కన్నా మైండ్ని ఎక్కువ డ్రైన్ చేస్తూ ఉంటుంది. మరి అసలు ఇది రిలేషన్షిప్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాము. పార్ట్నర్ ఏదైనా చెప్పిన చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తుందన్నమాట. వాళ్ళు ఏదైనా మాట్లాడాలని ట్రై చేసినా సరే సైలెంట్గా, సింపుల్గా, పొడి పొడిగా సమాధానాలు ఇస్తుంటారు. అసలు చాలా సందర్భాల్లో వినిపించుకోరు. పార్ట్నర్ని చిన్న చిన్న విషయాలకే బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. నువ్వు అలా చేసి ఉండాల్సింది, నువ్వు ఇలా చేసి ఉండాల్సింది, నువ్వే తెచ్చుకోవాల్సింది, నువ్వే చూడాల్సింది అని చెప్పి పార్ట్నర్ని బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. ఫిజికల్ ఇంటిమసీ, ఎమోషనల్ ఇంటిమసీ రెండు తగ్గిపోతాయి. చిరాకు, కోపం వీటిని రీప్లేస్ చేస్తాయన్నమాట. పార్ట్నర్ని కంప్లీట్గా కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేసినట్టు కూడా ఫీల్ అవుతుంటారు. ఇంకా తర్వాత నాకు స్పేస్ కావాలి, నన్ను కొంచెంసేపు వదిలేయి, నాతో మాట్లాడకు, ఒక గంట తర్వాత నేను బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇలాంటి సాకులు చెప్పి పార్ట్నర్తో తప్పించుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చాక కూడా వాళ్ళు రిలాక్స్డ్గా ఫీల్ అవ్వరు అనమాట. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడే మనం ఆఫీస్లో బర్న్అవుట్ అవుతున్నాము అని చెప్పి గుర్తించాలి. మీకు మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోండి. నేను ఆఫీస్ స్ట్రెస్ ఇంటికి తీసుకొస్తున్నానా? వీకెండ్స్లో కూడా ఆఫీస్ వర్క్ గురించే ఆలోచిస్తున్నానా? నా పార్ట్నర్ మీద నిజంగానే నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా? లేదా తను నిజంగానే నాకు విలువ ఇవ్వడం లేదా? ఇలాంటి ప్రశ్నలన్నీ మీకు మీరు వేసుకోండి. నేను మారిపోయానా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు మీరు వేసుకొని అసలు ఆఫీస్ బర్న్అవుట్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. మరి దీని నివారణకు ఏం చేయాలి అంటే, మీ స్ట్రెస్ని, ఫ్రస్ట్రేషన్ని మొత్తం పార్ట్నర్ మీద రుద్దేయకండి. ఒక 10 నిమిషాలు ఇద్దరు ఏ డివైజెస్ లేకుండా మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి. మీరు ఆఫీస్లో ఏం ఫేస్ చేస్తున్నారో, ఎలా ఫీల్ అవుతున్నారో మీ పార్ట్నర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది ఎప్పటికీ కరెక్ట్ డెసిషన్ అని గుర్తుంచుకోండి. మీరు ఆఫీస్లో ఎంత సక్సెస్ సాధించినా ఇంట్లో మీ రిలేషన్ కరెక్ట్గా లేకపోతే అది దేనికి పనికిరాదనే విషయం కూడా ఒక్కసారి గుర్తుంచుకోండి. సో ఒకవేళ మీరు ఆఫీస్ స్ట్రెస్తో ఇబ్బంది పడుతుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్.